శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద 35వ అధ్యాయం కొనసాగుతోంది. సిమ్లా. అలా అక్కడ కూడా కొందరు భక్తులను ఆశీర్వదించి ఆ రాత్రి సిమ్లా చేరేసరికి రాత్రి 11 గంటలైంది. స్వామీజీని ఆహ్వానించిన గౌతమ్ గారు స్వామీజీని ఊరేగింపుగా తీసుకువెళ్లటానికి ఏర్పాట్లు చేసుకున్నాడని స్వామీజీ పరివారానికి తెలుసు. కానీ ఇంత పొద్దుపోయింది కనుక అది సాధ్యం కాదని నిశ్చయం చేసుకున్నారు వారు. కానీ దిగంగానే ఎదురు చూస్తున్న వేల జనాన్ని చూసేసరికి నోళ్లు తెరవక తప్పలేదు. స్వామీజీ కూడా ఆ భక్తుల భక్తిని చూసి పులకించిపోయారు. విమానాశ్రయం నుంచి ఒక లాగుడు రిక్షాలో ఊరేగింపుగా తీసుకెళ్తామన్నారు భక్తులు. ఒప్పుకున్నారు స్వామీజీ. కాళీబారి అనే చోట స్వాగత సభ ఏర్పాటు చేశారు. అందానికి పేరొందిన సిమ్లా నగరంలో మాల్ అనే చోటు పెద్ద సెంటరు. అక్కడి నుంచి మంచుకొండల అందాలన్నీ స్పష్టంగా కనపడతాయి. అందువల్ల దేశం నలుమూలల నుంచి వచ్చిన యాత్రికులు, ఆ ఊరివారు కూడా అక్కడ గుమిగూడుతూ ఉంటారు. ఆ మాల్ గుండా ఊరేగింపు నడిపారు భక్తులు. మాల్లో పోగుపడి ఉన్న జనం స్వామీజీని చూడంగానే ఇక ఊరేగింపుతో కలిసి వెంట రాసాగారు. కాళీబారి చేరంగానే అక్కడ ఉన్న కాళీ ఆలయంలోకి వెళ్లి వచ్చి సభాస్థానానికి వచ్చారు స్వామీజీ. ఆ మర్నాడు అక్కడ ప్రసిద్ధమైన జక్కు దేవాలయానికి వెళ్లారు స్వామీజీ. అది ఒక హనుమంతుడి గుడి. ఆ రోజల్లా విపరీతమైన వాన గనుక గుడికి వెళ్లడం కుదరదనుకున్నారు. కానీ సరిగ్గా బయలుదేరవలసిన సమయానికి వాన ఆగిపోయింది. స్వామీజీ వెళ్లేసరికి ఆలయం దగ్గర చక్కని ఎండ కాస్తూ వాతావరణం మరింత బాగుంది. స్వామీజీ తన చిన్ననాటి నేస్తుడైన ఆంజనేయ స్వామివారిని దర్శించి బయటకు వచ్చి నుంచున్నారు. ఇంతలో ఆ చుట్టూ చెట్ల మీద ఉండే వందలాది కోతులు స్వామీజీ చుట్టూ గుమిగూడినాయి. వాటిలో కొన్ని ఆనందం పట్టలేక మరికొంచెం ముందుకు వచ్చి స్వామీజీ వస్త్రాలను ఒకసారి ముట్టుకుని వెనక్కి దూకేస్తున్నాయి. మరికొన్ని చేతులు నెత్తిన పెట్టుకుని స్వామీజీ చుట్టూతా గంతులేస్తున్నాయి. ఇంకొన్ని ఒకదాని మీద ఒకటి దూకుతున్నాయి. మరికొన్ని ఒకటే కితకితలు పోతున్నాయి. పండితులనో పామరులనో ఆకర్షించినప్పుడు ఆశ్చర్యపోయిన మనం సాక్షాత్తు రామదూతలనే ఇన్ని వందల సంఖ్యలో ఆకర్షించినప్పుడు ఇంకేమి చెయ్యాలో అర్థం కాదు. ఆశ్చర్యపోవటం కన్నా ఏ పని మనకు చేత కాదు కదా. స్వామీజీ మాత్రం కోతులతో పాటు తనూ చేటంత మొహం చేసుకుని ఒకటే ఆనందపడిపోతున్నారు. కొంతసేపటికి వీటన్నింటికన్నా బలిసి ఉన్న మరో కోతి పరిగెత్తుకొచ్చింది. అది వచ్చేసరికి చిన్న కోతులన్నీ దానికి తగిన గౌరవం ఇస్తూ కొంచెం పక్కకు తులిగాయి. అది వాళ్లకు రాజుకోతి కాబోలు. ఆ రాజుకోతి తన చేతులు నమస్కార ముద్రలో నడినెత్తిని దాల్చి స్వామీజీ పాదాల దగ్గర చతికిలబడిపోయింది. అది తల ఎత్తి స్వామీజీని చూస్తోంది. దాని కళ్ళు నిశ్చలంగా అలా నిలిచిపోయాయి. దాని కళ్లకు ఏ వింత కనిపిస్తోందో, దాని సంస్కారంలో ఉన్న భాగ్యం ఏమిటో తెలియదు గాని దాని కళ్ళు మహర్షుల కళ్ళంత నిశ్చలంగా నిలిచిపోయినాయి. స్వామీజీ కూడా తన తల వంచి దాని కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నారు. ఓహ్, ఆ చూపులో ఎంత ప్రేమ, అయినా ఎంత నిబ్బరం. అలా కొంతసేపు అయినాక స్వామీజీ పెదవుల మీద ఒక మందహాస రేఖ, ఆయన చేతిలో ఒక అభయముద్ర తళుక్కుమన్నాయి. కోతులకు స్వామీజీకి అడ్డు లేకుండా ఉండటం కోసం దూరంగా ఉండి మొత్తం గమనిస్తున్న భక్తులందరికీ ఊపిరి నిలిచిపోయింది. నోరులేని జంతువుల్లో వచ్చిన ఈ పరిణామాన్ని రెండో పోలికలేని స్వామీజీ దయను గమనించి వాళ్ళందరి హృదయాలు ఒక విచిత్ర ఉద్వేగంతో నిండిపోయాయి. ఆ రోజు సాయంత్రం సభ జరిగింది. సభ ముగింపుకు వస్తుండగా అక్కడికి సుమారు 60 ఏళ్ల పెద్ద మనిషి ఒకడు వచ్చాడు. ఆ పెద్ద మనిషి వేదికకు బహుదూరంగా ఎక్కడో చివర్లో కూర్చుని ఢిల్లీ శివకుమార్ గారితో ఏదో మాట్లాడుతున్నాడు. స్వామీజీ తన పక్కనే ఉన్న ఢిల్లీ రామదాస్ గారిని వాళ్ళిద్దరూ ఏమి మాట్లాడుతున్నారో కనుక్కురమ్మని పంపించారు. ఆయన కనుక్కొచ్చేసరికి స్వామీజీ పక్కవారితో ఇలా చెబుతున్నారు. ఆయన పేరు ఖన్నా. స్వామీజీతో ఇంటర్వ్యూ కోసం ఇంటి దగ్గర పెందరాడే బయలుదేరాడు. కానీ దారిలో కారు చెడిపోయింది. అందువల్ల సకాలంలో అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు స్వామీజీతో మాట్లాడే సావకాశం ఉందా అని అడుగుతున్నాడు. ఈ మాటలు విన్న రామదాస్ గారు ఆశ్చర్యపోతుండగానే స్వామీజీ లేచి
ఆ ఖన్నాగారిని పిలుస్తూ ఇంటర్వ్యూ గదిలోకి నడిచారు. అక్కడ ఖన్నాగారు తన కథ వివరించాడు స్వామీజీకి. ఖన్నాగారు పంచాక్షరి మంత్రసిద్ధి కోసం గత 40 సంవత్సరాలుగా విశ్వప్రయత్నం చేస్తున్నాడు. చాలామంది మహాత్ముల్ని కలిశాడు. అందరూ తలో సలహా చెప్తున్నారు. ఈయనకు చిత్తశాంతి మాత్రం లభించలేదు. స్వామీజీని మాల్గుండా ఊరేగింపుగా తెస్తున్నప్పుడు ఈయన చూశాడు. స్వామీజీని చూసేసరికి ఏదో ఒక పెద్ద తేజస్సును చూసినట్టయింది. తనకే అంతుపట్టని విచిత్ర అనుభూతులు కలిగాయి. తాను చూసిన మహాత్ములందరి తేజస్సులు స్వామీజీలో అంతర్భాగమై ఉన్నట్టు స్ఫురించింది. అందువల్ల తన సాధనకు స్వామీజీ వల్ల ఏమైనా ఉపకారం జరుగుతుందేమో అనే ఆశతో వచ్చాడు. అది ఆయన కథ. తన కథంతా చెప్పి, మహాత్మా, నాకేదైనా ఉపదేశం చేసి నన్ను తరింపచేయండి అన్నాడు. ఆయన వంక ఆదరంగా చూసిన స్వామీజీ ఇలా చెప్పసాగారు. మీకు మీ గురువులు మొదట్లో ఉపదేశించిన మంత్రమే మీరు తరించటానికి చాలు. అదే మీరు అచంచలమైన విశ్వాసంతో జపిస్తూ ఉండండి. మీ జప సమయాల్లో నేను మీకు యోగ తరంగాలను పంపిస్తూ ఉంటాను. దానివల్ల మీకు త్వరగా మంత్రసిద్ధి లభిస్తుంది. ఈ వరం పొందిన ఖన్నాగారు సంతృప్తిగా వెళ్ళిపోయాడు. ఖన్నాగారిలాగా 40 ఏళ్లు సాధన చేసిన వారికి స్వామీజీ సహాయం అందించటంలో పెద్ద ఆశ్చర్యం లేకపోవచ్చు. అసలు సాధనంటే ఏమిటో తెలియక సంసార లంపటంలో కొట్టుమిట్టాడుతున్న అల్పజీవులకు కూడా ఏదో రవ్వంత సద్గుణలేశం ఉంటే చాలు స్వామీజీ చేయూత దొరుకుతుందనటానికి ఉదాహరణ కూడా ఆ రోజే జరిగింది. ఆ రోజు రాత్రి స్వామీజీ విశ్రమించే సమయానికి ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆయన చాలా దీనంగా దిగులుగా ఉన్నాడు. ఇంతకన్నా పెందరాడే రావటం కుదరలేదని స్వామీజీ దర్శనం చేయించమని పరివారాన్ని ప్రార్థిస్తున్నాడు. ఆయన దైన్యం చూసి జాలిపడ్డ పరివారం స్వామీజీకి విషయం చెప్పారు. ఆయనకు రేపు పొద్దున 9:30కు వీలవుతుంది, అప్పుడు రమ్మనండి అన్నారు స్వామీజీ. అది తెలుసుకున్న ఆ పెద్ద మనిషి సంతోషంగా వెళ్ళి సరిగా ఆ సమయానికి వచ్చాడు. ఆయనను చూడగానే, నీకు చాలా ప్రియమైన వ్యక్తి వల్ల నీకు మోసం జరిగింది. సాకవలసిన చిన్నపిల్లలున్నారు నీకు. అయినా ధర్మం తప్పకుండా నీ కాళ్ల మీద నువ్వు నిలబడ్డావు. ఇది చాలా మంచిది. నీలో ఉన్న ఉత్తమ గుణాలు వెలుపలికి వచ్చే సదవకాశం ఇది. నా మీద విశ్వాసం ఉంచు, నువ్వు పైకి వస్తావు అన్నారు స్వామీజీ. ఈ మాటలు వినగానే ఆ పెద్ద మనిషి 1 నిమిషం సేపు ఆడదానిలాగా ఏడ్చాడు. అలా తన గుండెలలోని దుఃఖపర్వతాలను స్వామీజీ పాదాల ముందు దించేసుకుని తన కథంతా చెప్పసాగాడు. రామలక్ష్మణుల్లాగా 2 మగపిల్లలు పుట్టాక ఆయన భార్య ఎవరితోనో వెళ్ళిపోయింది. చిన్నపిల్లలిద్దరినీ ఈయనే పోషించుకుంటున్నాడు. అది ఆయన కథకు సారాంశం. మనశ్శాంతి లేదు. అది ఆయన స్వామీజీ దగ్గరకు వచ్చిన కారణం. అప్పుడాయనకు స్వామీజీ ధైర్యం ఇచ్చిన విధానం మానవుల వల్ల అయ్యే పని కాదు. బయటకు ఆయన చెప్పిందల్లా, నా మీద నమ్మకం ఉంచుకో, నువ్వు మంచి దారిలో ఉన్నావు, దాన్ని వదలకు అని మాత్రమే. ఆ తరువాత లోపల స్వామీజీ ఏమి చేశారో తెలియదు కానీ 1 అరగంట తర్వాత ఆ పెద్ద మనిషి ముఖం మబ్బు విడిచిన చందమామల్లే అయింది. ఆయన వెళ్ళిపోయినాక ఆయనను గురించి అదో మాదిరిగా ఆలోచిస్తున్న తన పరివారంతో చెప్పిన మాటలలో తన అవతారపు మౌలిక రహస్యాలలో ఒకటి బయటకు చెప్పేశారు స్వామీజీ. నా దగ్గరకు వచ్చే భక్తులు ఒక రకం వారు కాదు. వారి స్థాయి ఒక మెట్టు కాదు, ఒక లోకం కాదు. పాతాళం కన్నా అడుక్కి దిగబడిపోయి ఉన్న వారి స్థాయికి దిగటం నిజంగా యమయాతన. చాలామంది మహాత్ములు ఈ బాధపడటానికి ఇష్టపడరు. కానీ నేను ఇష్టపడి తీరాలి. వచ్చిన ప్రతి జీవిని వారి వారి స్థాయిలోనే అంగీకరించి తీరాలి. అక్కడే వారికి కొంత అనుభూతినివ్వాలి. వీరిలో కొందరు వారికి కలిగిన అనుభూతిని చెప్పను కూడా చెప్పలేరు. కొందరు చెప్పగలరు. కానీ చెప్పటం కన్నా తమలో తామే అనుభవించుకోవటానికే ఇష్టపడతారు. అందువల్లే చెప్పరు. ఎవడెటువంటి వాడైనా అందరినీ తృప్తిపరచాలి. ఇది నా విధి, స్వయం విహితమైన విధి. ఆ మర్నాడు సిమ్లా నుంచి ఢిల్లీకి బయలుదేరే ముందు మళ్లీ వచ్చి దర్శించిన పంచాక్షరి ఉపాసకుడు ఖన్నాగారితో స్వామీజీ ఇలా అన్నారు. నువ్వు కనిపించిన వాకిలల్లా తడుతున్నావు గాని తలుపులు తెరిచే వరకు ఆగటం లేదు. అది మానుకో. నీ మంత్రం జపించుకో. నేను తరంగాలు పంపిస్తూ ఉంటాను. మనస్సులో విశ్వాసానికి చంచలనం రానీయకో. వీలైనప్పుడు ఆశ్రమానికి రా. ఢిల్లీ. ఇలా వెళ్లిన చోటల్లా వేల సంఖ్యలో జనం వస్తూ ఉంటే పాత చోట్లలో భక్తులు మరీ పెరిగిపోతున్నారు. ఢిల్లీ భక్తులు
జూలై 15వ తారీఖు గురుపూర్ణిమ అయింది కనుక ఆ రోజుకు ఢిల్లీలో ఉండమని కోరారు. స్వామీజీ అంగీకరించారు. గురుపూర్ణిమ నాడు ఢిల్లీ భక్తులు స్వామీజీకి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ రోజు ఆదివారం కావటం వల్ల హోమం ప్రారంభమైంది. కానీ అప్పటికే ఆకాశంలో కారుమబ్బులు దట్టంగా పట్టి ఉన్నాయి. స్వామీజీ ఒక సిమెంటు స్లాబు వసారా కింద కూర్చుని ఉన్నారు. భక్తులంతా షామియానాల కింద కూర్చుని ఉన్నారు. అందరికీ మబ్బులను చూసి కంగారుగా ఉంది. ఇంతలో నిజంగానే వాన మొదలైంది. అది సన్నగా కాదు, బడబడా. ఇంతలో స్వామీజీ గంభీర కంఠం మైకులో ప్రతిధ్వనించింది. చేతుల్లో చంటి పిల్లలున్న తల్లులు తప్ప ఎవ్వరూ వారి స్థానంలో నుంచి కదలరాదు. ఏమీ కాదు, భయం లేదు. ఆ వాన వచ్చేది మీకోసం కాదు. ఈ సింహగర్జనకు తుళ్లిపడి ఎవరి స్థానాలలో వారు కూర్చున్న భక్తులు అలాగే బిగిసిపోయారు. సిమెంటు వసారా కింద కూర్చుని ఉన్న స్వామీజీ పూర్తిగా తడిసిపోయి నీళ్లు కారిపోతున్నారు. ఆయన నెత్తిమీద నీళ్లు పడటమేమీ కనిపించటం లేదు. షామియానా మీద వానపడి ఠపాఠపా మోత చేస్తూనే ఉంది. కానీ ఒక్క చుక్క కూడా నీరు కిందికి దిగటం లేదు. చుట్టూతా మాత్రం వాన దంచేస్తోంది. తాము మేలుకున్నారో కలగంటున్నారో తమకే కొంతసేపు అనుమానమైపోయింది భక్తులకు. హోమం పూర్తయ్యే వరకు అలా జరుగుతూనే ఉంది. స్వామీజీ వంటి మీద మాత్రం కడవలతో నీళ్లు పోసినట్టుగా నీళ్లు కారిపోతున్నాయి. కొంతసేపు అయినాక స్వామీజీ ఇలా వివరించారు. ఇవాళ గురుపూర్ణిమ అని మీలో కొందరు పొద్దున నాకు స్వల్పంగా అభిషేకం చేశారు. ఇప్పుడు వరుణుడు, ఆయన పరివార దేవతలు కొంచెం విస్తారంగా అభిషేకం చేసుకున్నారు. మీరంతా కూడా చూసి పుణ్యం పొందాలని మీ ఎదుట చేశాను. ఆ విధంగా కాశ్మీరం కోసం బయలుదేరిన స్వామీజీ దేవతల పూజను ఢిల్లీ వాసులకు దర్శింపచేయటంతో ఢిల్లీ జ్ఞానబోధ సభ మరింత బలం పుంజుకుంది. కరుణ. స్వామీజీ పెట్టుకునే ప్రయాణాలలో కొందరు భక్తులలో మార్పు తెచ్చేందుకో, కొందరు భక్తులకు గుణపాఠాలు చెప్పేందుకో, కొందరు భక్తులకు ప్రత్యేకమైన ఉపకారాలు చేసేందుకో కావాలని పెట్టుకుంటారేమో అనిపిస్తుంది. కానీ ఆ పనుల కోసం కావాలని ప్రయాణాలే పెట్టుకుంటారో లేదా ఆ ప్రయాణాలలో యాదృచ్ఛికంగా ఈ అనుగ్రహాలు జరిగిపోతాయో చెప్పటం కష్టం. ఉదాహరణకు ఒక సన్నివేశం పరిశీలిద్దాం. ప్రపంచంలో రెండో జీవితో సంబంధం లేకుండా పర్వత సదృశ్యమైన దీక్షతో తన సాధనలో సాగిపోతున్న మచిలీపట్నం యోగిరాజారావు గారు ఎవరెట్టా చచ్చినా నాకు సంబంధం లేదు అని కఠోర దీక్షలో ఉన్నాడు. కరుణకు, ద్వేషానికి రెంటికి తన హృదయంలో చోటు లేకుండా తుడిచేసుకుని ఆకాశతుల్యంగా కూర్చున్నాడు. అందువల్లే స్వామీజీ చేసే వ్యవహారాలతో నాకు సంబంధం లేదు, ఆయన ఉత్సవాలతో నాకు సంబంధం లేదు. నాకు యోగోపదేశం చేసే స్వామీజీ శరీరాలకు అతీతుడు. శరీరంతో ఉన్న స్వామీజీతో నాకు పనే లేదు అని బిగించుకుని కూర్చున్నాడు. ఢిల్లీలో శివకుమార్ గారు తను మరో జీవితో యావజ్జీవ ధర్మబంధంలో ముడిపడే పవిత్ర కార్యం స్వామీజీ సమక్షంలో జరగాలని పట్టుబట్టుకుని కూర్చున్నాడు. మద్రాసు మైలాపూర్లో జ్ఞానబోధ సభా భవనం కట్టమని స్థలం సమర్పించిన వెంకటాచలం గారు తమ కూతురు వివాహం కూడా స్వామీజీ సమక్షంలోనే చెయ్యాలని కోరుకున్నారు. ఈ రెండు వివాహాలు 1972వ సంవత్సరం సెప్టెంబరు 2వ తారీఖున మైసూర్ ఆశ్రమంలో జరిపించారు స్వామీజీ. ఈ వివాహానికి వెంకటాచలం కుమారుడు వాసు గారు, వారి మరో కుమార్తె బాలా శ్రీరామ్ గారు రావటంలో ఆశ్చర్యం లేదు. ప్రపంచంలో ఏ పెళ్లితోనూ సంబంధం లేని రాజారావు గారిని కూడా పిలిపించారు స్వామీజీ. అది ఆశ్చర్యం. స్వామీజీ రమ్మంటే వచ్చాడు గాని ఆయనకు మరొకరితో సంబంధమేమిటి? తన దోవన తన గదిలో కూర్చుని జపం చేసుకుంటున్నాడు. ఇక్కడ పెళ్లిళ్లు బ్రహ్మాండంగా జరిగిపోయాయి. సెప్టెంబర్ 8వ తారీఖున ఢిల్లీ సందర్శించటానికి స్వామీజీ అంగీకరించారు. బాలగారు పెళ్లివారితో పాటు మద్రాసు వెళ్లి అక్కడి నుంచి స్వామీజీ కన్నా ముందు ఢిల్లీ చేరవలసి ఉంది. ఆమె బయలుదేరబోతుండగా పిలిచి, నేను పెద్ద ధైర్యస్తురాలినని, ఎంత విపత్తు వచ్చినా చెలించనని, ఏడవనని నీకు నీ మీద పెద్ద విశ్వాసం, నీ ఆత్మస్థైర్యం గొప్పది అన్నారు స్వామీజీ. ఇది పొగట్తో కాదో అర్థం కాలేదు. అంతలోనే హుషార్ బాలా, జాగ్రత్తగా ఉండు అన్నారు స్వామీజీ బెదిరింపుగా. స్వామీజీ, మీరు 8న ఢిల్లీ వస్తున్నారు, 12 దాకా అక్కడే ఉంటారు. ఈ లోపల మాత్రం నాకేమీ కాదు, అంతవరకు ఖాయం అని నవ్వేసింది బాలగారు. తరువాత ఆమె సోదరుడు వాసును పిలిచి, వాసు,
నువ్వు ఈ నెల 7వ తారీఖున ఇక్కడికి రా, నీతో నా సొంత విషయం కొంచెం మాట్లాడాలి అన్నారు. నిజానికి వాసుగారు 8వ తారీఖున ఢిల్లీ చేరవలసి ఉంది. ఈలోగా 7నే మైసూర్ ఎందుకు రమ్మంటున్నారో అర్థం కాలేదు. సరే అనేసి వాసుగారు, బాలగారు మద్రాసు వెళ్ళిపోయారు. సెప్టెంబర్ 6వ తారీఖు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో స్వామీజీ తన గదిలో వెల్లకిలా పడుకొని ఉన్నారు. ఆశ్రమం కుర్రాడొకడు కాళ్లు పిసుకుతున్నాడు. ఇంతలో పైనున్న రేకుల కప్పులోంచి ఒక భయంకరమైన నల్లటి కాలసర్పం సరాసరి స్వామీజీ గుండెల మీదకి దూకింది. దూకుతూనే అది పడగ పక్కకు వంచి కాటు వెయ్యబోయింది గాని ఎందుకో భయపడి సర్రున పక్కకు జారిపోయి ఊహించినంత వేగంగా గది కిటికీలో నుంచి పారిపోబోయింది. కాని ఆ కిటికీకి ఇనుప దోమతెర ఉండడం వల్ల అక్కడ సందు కోసం వెతుకుతోంది. దాని వెనకాలే దానంత ఉగ్రంగానూ పరిగెత్తుకొచ్చిన స్వామీజీ ఆ కిటికీ తలుపులు వేసేశారు. పాము ఇనుప దోమతెరకి, చెక్క తలుపులకి మధ్య అటూ ఇటూ పరుగులు తీస్తోంది. స్వామీజీ తన పక్కన ఉన్న కుర్రాడితో, "నువ్వెళ్ళి రాజారావును పిలుచుకురారా" అని చెప్పి హడావుడిగా, ఉగ్రంగా "పాము, పాము" అని అరుస్తూ ఆశ్రమంలో అందర్నీ తనే స్వయంగా పిలిచారు. స్వామీజీ పంపిన కుర్రాడు వెళ్లేసరికి రాజారావు గారు సమాధి స్థితిలో ఉన్నాడు. ఈ కుర్రవాడు ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు. కాని ఈ కుర్రాడు వదిలితే కదా ఆయన సమాధి భంగమై పలికేదాకా పిలిచాడు. ఆ స్థితిలో నుంచి లేచి రావటం చాలా కష్టంగా ఉంది. అయినా స్వామీజీ రమ్మంటున్నారంటే కాదనలేక రాజారావు గారు వచ్చాడు. వచ్చేసరికి అక్కడ జరుగుతున్న సన్నివేశం చూసి ఆయనకు కడుపులో దేవినట్లయిపోయి ఉగ్రం అరికాలి నుంచి నెత్తికెక్కింది. దాంతో "స్వామీజీ, ఏం పనిది?" అని ఒక అరుపు అరిచాడు. నిజంగా అక్కడి దృశ్యం అంత భయంకరమైనదే. కిటికీ రెక్కలకి, ఇనపతెరకి మధ్య ఒక పాము ప్రాణభయంతో పరుగులు పెడుతూ ఉండగా ఆశ్రమం కుర్రాడొకడు భగభగా మండుతున్న కాగడాతో దాన్ని ఇనుపతెర బయట నుంచి కాల్చివేస్తున్నాడు. స్వామీజీ దగ్గరుండి వాడికి సలహాలిస్తున్నారు. "పామే అవుగాక, దానిది ప్రాణమే. చంపదలుచుకుంటే తల చితక్కొట్టి చంపేయి. కాని ఇదేం పని? అది చావు కాదు, బ్రతుకు కాదు. నరకంలో కూడా అలాంటి హింస ఉండదేమో. హృదయం ఉన్న వారికెవరికైనా వెగటు పుట్టించే సన్నివేశం అది. అందుకే రాజారావు గారు 'స్వామీజీ' అని అరిచాడు. అయినా లెక్క చేయకుండా 'అది దుష్టు రాజారావు' అన్నారు స్వామీజీ ఎంతో తాపీగా. "దుష్టులను శిష్టులను చేస్తావనే గదా నీ దగ్గరకు మేమంతా వచ్చేది." రాజారావు గారి ఊపు ఇంకా తగ్గలేదు. "అది సరాసరి నా మీదకి దూకింది. నాకు ప్రమాదం లేదు. మరోడు దాని నోటికి దొరికితే ఏమయ్యేవాడో తెలుసా?" ఈ మాటు స్వామీజీ కూడా కొద్దిగా వాదనలోకి దిగారు. "అది దుష్టైతే చంపవలసి ఉంటే దాన్ని బయటకు వదిలి మగతనంగా కర్రపట్టుకు చంపాలి. దానికి ఆత్మరక్షణ చేసుకునే అవకాశం లేకుండా కట్టేసి దూరంగా వేడి చూపించి చావుగాకుండా బతుకుగాకుండా చంపుతాడా మానవుడైనవాడు?" రాజారావు గారి గొంతు ఆపుకోలేని దుఃఖంతో వణికిపోతూ ఉండగా ఇక అక్కడ ఉండలేక తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళంగానే ఒక నవ్వు నవ్వుకున్న స్వామీజీ, "ఇది చచ్చిందిరా, ఇక వాడి ప్రాణానికి ప్రమాదం లేదు" అన్నారు. "వాడెవరు స్వామీజీ?" అన్నాడు కుర్రాడు. "రేపు తెలుస్తుందిలే" అన్నారు స్వామీజీ. గదిలోకి వెళ్లిన రాజారావు గారి హృదయమంతా స్వామీజీ మీద ద్వేషంతో నిండిపోయింది. ఛీ, ఇలాంటి రాక్షసుడి దగ్గర శిష్యరికం చెయ్యరాదు, వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాడు. కాని ఆ సమయంలో వెంటనే ప్రయాణ సౌకర్యం లేదు కనుక ఆ రాత్రికి ఎలాగో అలా అక్కడే గడిపి మర్నాడే వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఇక స్వామీజీ విషయం ఆలోచించటం ఇష్టం లేక మళ్లీ ధ్యానంలోకి వెళ్లాలని ప్రయత్నించాడు రాజారావు గారు. మనస్సు వికలంగా ఉండి ధ్యానానికి కొంత ఆలస్యమైంది గాని మొత్తం మీద ధ్యానం అందుకుంది. అర్ధరాత్రికి గాని మళ్లీ బాహ్యదృష్టి లేదు. ధ్యానం పూర్తయి మనసు తేలికపడ్డాక రాజారావు గారు జరిగిన సంఘటనంతా సింహావలోకనం చెయ్యసాగాడు. అసలు తనకు ప్రత్యేకంగా ఏమి పనుందని అక్కడికి పిలిపించారు స్వామీజీ? అక్కడ తనకేమీ పని లేదే. సరే, తనకక్కడ కలిగిందేమిటి? పాము మీద కరుణ. కరుణతో తనకేం పని? ఎవరట్టా చచ్చినా చావటమే తప్ప భేదమేమీ లేదని నిర్వికారంగా కూర్చున్న తనకు ఈ వికారం ఎందుకొచ్చింది? పోతే ఈ పనంతా చేయించింది రూపం ఉన్న స్వామీజీయా, రూపం లేని స్వామీజీయా?
రూపం ఉన్న స్వామీజీతో తనకు సంబంధం లేనప్పుడు, ఆయన దేవతా ఉత్సవాలు చేస్తే తనకు సంబంధం లేనప్పుడు, ఆయన హత్యలు చేస్తే సంబంధం వస్తుందా? తన బుద్ధి వక్రమార్గంలో పోయింది. ఇంతకు అసలు ఆయన తననెందుకు పిలిపించాడో తెలియలేదు. కరుణతో నాకు పని లేదు, నేను కఠిన శిలను అని గర్విస్తున్న తనను కదిలించి గండశిలను బద్దలు కొట్టి కరుణ గంగను పైకి తెచ్చారు స్వామీజీ. ఇది తెలియక స్వామీజీనే ద్వేషించసాగాడు తను. కాఠిన్యం వల్ల వచ్చేది క్రోధమే తప్ప వైరాగ్యం కాదని రుజువైంది. తనలో ఉన్న వైరాగ్యానికి పునాది బలం లేదని రుజువైంది. కనుక కరుణ ద్వారానే వైరాగ్యం సాధించుకోవాలి. ఇది బోధించేందుకే స్వామీజీ తనను ప్రత్యేకంగా పిలిపించారు. ఈ ఆలోచన లేక తను సాక్షాత్తు స్వామీజీనే ద్వేషించాడు. ఆయన పామును చంపాడంటే ఏ పని మీద చంపాడో? పాములను మెళ్ళో వేసుకు తిరిగేవాడికి, పాముల పుట్టలో చెయ్యి పెట్టేవాడికి పామును కాల్చి చంపవలసిన పని ఎందుకు వస్తుంది? స్వామీజీ అనేకసార్లు పాములతో ఆడటం చూసి ఇదంతా ఆధ్యాత్మిక విద్యకు సంబంధించింది కాదని, మెచ్చదగినది కాదని మనస్సులోంచి దులిపేసుకున్న తనకు పాములను చంపటం ఆధ్యాత్మికతకు వ్యతిరేకమైనదని నిందించదగ్గది ఎలా అవుతుంది? సృష్టించేవాడికి సంహరించే హక్కు ఉంటుంది. ఆయనకున్న సృష్టిశక్తి ఎంతటిదో తెలిసి కూడా అది అల్పమని తిరస్కరించిన తనకు ఆయన సంహార విధానం ఎంత క్రూరమైతే మాత్రం లెక్కలోకి తీసుకునే హక్కు ఉంటుందా? ఆయన ఏదో ప్రయోజనం కోసం సంహరించనూగలడు, లేదా సంహరిస్తున్నట్టుగా తనకు చూపనూగలడు, లేదా పామును తనే సృష్టించి దాని సంహారాన్ని తనే కల్పించగలడు. ఇవేవీ ఆలోచించకుండా స్వామీజీనే ద్వేషించ సాహసించిన తను మూర్ఖుడు. స్వామీజీ నేర్పదలిచిన కరుణాపాఠాన్ని ఇంత ఘోరంగా నేర్పితే గాని తలకెక్కనంత తలబిరుసు పెంచుకున్న తను మూర్ఖుడు. ఇక నుంచి యావత్ సృష్టిలోని చరాచర జీవకోటి మీదే కాక చేతనాచేత వస్తుకోటి మీద కూడా అఖండమైన ప్రేమభావం పెంపొందించుకునే కృషి చెయ్యాలి తను. రేపు పొద్దున్నే స్వామీజీ పాదాలు పట్టుకుని క్షమాపణ వేడి నూతన సాధన ప్రారంభించాలి. శృతిసమ్మతమైన తర్కానుసంధానికి ఎన్ని జన్మలుగా అలవాటు పడిన సంస్కారం ఆ జీవి వెంట ఉన్నదో గాని ఇతరులకు దుస్సాధ్యమైన ఈ ఆత్మవిమర్శలో ఆయన హృదయం పవిత్రమై పశ్చాత్తాపం పరిపక్వమై కన్నీళ్లన్నవి కొత్తగా అనుభవానికి వచ్చినాయి. దొంగలకు దొంగ స్వామీజీ. మర్నాడు రాజారావు గారు వెళ్లి నమస్కారం చేసి తన పశ్చాత్తాపం సంగతి చెబితే సరిగ్గా వినిపించుకోకుండా, స్వామీజీకి పెద్ద గండం తప్పింది రాజారావు, నువ్వు సంతోషిస్తావు గదా అని పిలిపించాను అన్నారు స్వామీజీ. ఆ తర్వాత రాజారావు గారి సాధన ఈ మార్గంలో ఎంత పెరిగిందంటే 4 సంవత్సరాల తరువాత ఒకసారి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయన కాలి మీద ఏదో చర్మవ్యాధి బాధ పెడుతోంది. అది చూసి స్వామీజీ, అదేంటి రాజారావు, హోమియో వైద్యుడివిగా దాన్ని అట్లా వదిలేశావేం అన్నారు. ఉండనిద్దురు, మనని ఇబ్బంది పెట్టటం లేదుగా అన్నాడు రాజారావు గారు. ఎందుకు, పాము పుట్ట మీద ఉన్న మట్టి తెచ్చి రాస్తే ఇట్టే పోతుంది అన్నారు స్వామీజీ. ఆ రోజే ఆశ్రమంలో ఇటూ అటూ తిరుగుతున్నప్పుడు ఒక పాము పుట్ట కనిపించేసరికి అనాలోచితంగా దానిమీద మట్టి పెళ్ళ ఒకటి తీసుకున్నాడు రాజారావు గారు. అంతే, ఉన్నట్టుండి ఆయన పసిపిల్లవాడిలాగా ఏడవసాగాడు. ఆశ్రమీయుల దృష్టిలో ఆయన ఏడవటం ప్రపంచంలోని అసంభవాల్లో ఒకటి. కాని ఆయన తన ముసలి చెక్కిళ్ల మీద దాకా నీళ్లు ధారలు కడుతూ ఉండగా స్వామీజీ దగ్గరకు వెళ్ళి, స్వామీజీ, నా వ్యాధి కోసం ఒక పాము ఇల్లు కూల్చాను స్వామీజీ అని వలవలా ఏడవసాగాడు. నీ ప్రేమను మరింత విస్తరించు రాజారావు అన్నారు స్వామీజీ నిర్వికారంగా. ఆ తర్వాత మరో 2 ఏళ్లకు స్వామీజీ మచిలీపట్నంలో వారింటికి వచ్చినప్పుడు ఒక వస్త్రం సమర్పిస్తూ ఇలా చెప్పాడు రాజారావు గారు. స్వామీజీ, ఇది నేను మీకివ్వటం లేదు. ప్రపంచంలో ఒక చిన్న బియ్యపు గింజ పుట్టిందంటే దానిమీద సృష్టిలోని సమస్త గోళాలలోని సమస్త అణువుల ప్రభావము ఉంటుందని నాకిప్పుడు అనిపిస్తోంది. భూగోళం, నవగ్రహాలు, గ్యాలక్సీలు, వీటిలోని జీవులు, వీటిలోని అణువులు అన్నీ నిస్సందేహంగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఏ చోట ఏ ఒక్కటి లేకపోయినా, ఏ ఒక్కచోట జరగవలసిన పని జరగకపోయినా మొత్తం సృష్టి దెబ్బతింటుంది. వస్తువులు పుట్టటమే కాదు, వాటి చలనాలు కూడా
సమస్త అణువుల మీద ఆధారపడి ఉన్నాయి. చలనాలే కాదు, జీవులలో చలనాలు కూడా సృష్టి సమష్టి మీద ఆధారపడి ఉన్నాయి. అందుచేత ఒకడు తపస్సు చేస్తున్నాడన్నా, ఒకడు దానం చేస్తున్నాడన్నా, ఒకడు తత్వచింతన చేస్తున్నాడన్నా వాడికి చరాచర సమస్త జీవకోటి యొక్క సహాయం, సమస్త గోళాల సహాయం, సమస్త బ్రహ్మాండాల సహాయం ఉందన్నమాట. కనుక ఆ తపస్సు ఫలం, దాన ఫలం, ఆ తత్వచింతన ఫలం ఆ బ్రహ్మాండాలన్నింటికీ చెందుతుంది. ఇది సత్యం. నేనే చేస్తున్నాను, దీని ఫలం నాకే వస్తుందనుకోవటం అజ్ఞానం. అలా కోరుకోవటం అంతకన్నా అజ్ఞానం. అందుచేత స్వామీజీ, ఇది నేను నీకు సమర్పించటం లేదు, సమస్త బ్రహ్మాండము నీకు సమర్పిస్తోంది. దీని ఫలితం ఆ బ్రహ్మాండాలలోని ప్రతి అణువుకు చేరుతుంది. గమనిక. మరీ ప్రీతి పెరిగినప్పుడు స్వామీజీని నువ్వు అనటం రాజారావు గారి అలవాటు. ఆ మర్నాడు విజయవాడలో ఇదే విషయాన్ని వివరిస్తూ 2 గంటల సేపు ఉపన్యసించారు స్వామీజీ. రాజారావు గారి వెంట వెళ్ళి మనం బ్రహ్మాండాలన్నీ చుట్టేశాం. మళ్ళీ సెప్టెంబర్ 6వ తారీఖు వస్తే మన కథ మనకు నడుస్తుంది. అది ఏమి పాము గాని ఆశ్రమంలో చాలా కల్లోలం సృష్టించింది. మామూలుగా పాములు వస్తే స్వామీజీ దగ్గరకు పోయి ఆడుకుంటాయి, లేదా కనీసం స్వామీజీ అయినా వాటిని పట్టుకుంటారు. ఈ రెంటికి భిన్నంగా ఇప్పుడిలా ఎందుకు జరిగిందని ఆశ్రమంలో ఒకటే చర్చగా ఉంది. అసలైనా నాగుపాము, ముఖ్యంగా అంత పెద్ద పాము సిమెంటు రేకుల లోపు భాగాన నడిమధ్య దాకా పాకగలగటం అసంభవం. పాము బాగా లావుగా ఉంది గనుక దాని కాళ్లకు పట్టివ్వగలంత సందు దూలాల దగ్గర లేదు. బల్లి పాకినట్లు ఇంటి కప్పు మీద పాకటం పాములకు సాధ్యం కాదు. ఇది ఎలా వచ్చింది మరి? ఇది నిజమైన పామేనా కాదా? కొంతమందికి ఇదొక అనుమానం. దీనికి తోడు వాడి ప్రాణానికి భయం లేదు అని అర్థం అయ్యి కాని మాట ఒకటి వేశారాయే స్వామీజీ. ఆ రాత్రి 10:30కు మద్రాసు నుంచి వెంకటాచలం గారి అబ్బాయి వాసుకి యాక్సిడెంట్ అయింది, ప్రమాదంగా ఉంది అని ఫోను వచ్చింది. ఆ సాయంత్రమే రైలెక్కి మర్నాటికల్లా అతను ఆశ్రమంలో ఉండాలని స్వామీజీ ఆదేశించారు. కానీ ఏదో కారణాల వల్ల వాసుగారు మద్రాసులో ఉండిపోవటం, రాత్రి 10 గంటలకు ఈ ప్రమాదం సంభవించటం జరిగిపోయాయి. ఆ రాత్రి చాలాసార్లు మద్రాసుకు ఫోన్ చేసి అతని క్షేమం విచారిస్తున్నారు స్వామీజీ. ఆ మర్నాడు ప్రొద్దున్నే ఒక మనిషికి తీర్థము విభూతి ఇచ్చి మద్రాసు పంపారు. కర్మానుభవం. ఈ విషయం తెలిసిన రాజారావు గారు, ఇంత హడావుడి చేసుకోవటం ఎందుకండి, ఆ వాసు బయలుదేరేటప్పుడే ఆపేస్తే పోయేదిగా అన్నాడు స్వామీజీతో. నిజమే, అలా చేస్తే నాకు కూడా చాలా శ్రమ తప్పేది. కానీ వాడికి ఇప్పుడు ఈ దెబ్బ అవసరం. వాసుకి మరణం తప్పించటం ఇది 2సారి. మరో కిటుకు కూడా ఉంది రాజారావు. ఎవడైనా సరే స్వామీజీకి తాను భక్తుణ్ణి అంటే వాడు నన్ను గుడ్డిగా నమ్మాలి, అంతే. ఎందుకు అనే ఆలోచన లేకుండా చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. వాడికే సంపూర్ణ రక్షణ లభిస్తుంది అన్నారు స్వామీజీ. ఇటు స్వామీజీతో పాటు అటు ఢిల్లీలో బాలగారికి కూడా తమ్ముడి వార్త చేరింది. ఆవిడ బాధపడ్డది గాని స్వామీజీ రాబోతున్నప్పుడు ఆ ఏర్పాట్లు చూడటమే ముఖ్యమని ఢిల్లీలోనే ఉండిపోయింది. నిజంగా ఆమె ధైర్యశాలిని. మద్రాసులో వాసుగారు ఇంకా స్పృహలేని స్థితిలో ఉండగానే స్వామీజీ ఢిల్లీ వెళ్ళిపోయారు. స్వామీజీ తీర్థము విభూతి ఇచ్చి పంపిన భక్తుడు మద్రాసు చేరేసరికి వాసుగారికి శరీరం అణిగిపోయిందని, దానివల్ల రక్తనష్టమే గాక కుడి భాగంలో పక్షవాతం వచ్చిందని, అందువల్ల కొన్ని నెలల దాకా అతనికి స్పృహ వచ్చే ఆశ లేదని డాక్టర్లు చెప్పారు. కానీ స్వామీజీ పంపిన తీర్థము విభూతి రోగి నోట్లో వేసిన తరువాత కొద్దిసేపటికే అతనికి స్పృహ వచ్చింది. ఇది చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కానీ ప్రమాద పరిస్థితి ఇంకా దాటలేదన్నారు. సెప్టెంబర్ 8, 9, 10 తారీఖులు ఢిల్లీలో స్వామీజీ కార్యక్రమాలు చాలా బాగా జరిగిపోయినాయి. సెప్టెంబర్ 11వ తారీఖున మద్రాసులో వాసుగారి పరిస్థితి మళ్లీ తిరగబెట్టింది. ఢిల్లీలో ఉన్న స్వామీజీకి ఉన్నట్టుండి జ్వరం వచ్చింది. ఉన్నట్టుండి అంత తీవ్రమైన జ్వరం ఎందుకొచ్చిందో అర్థం కాక అక్కడ తలమునకలుగా పెట్టుకున్న కార్యక్రమాలు రద్దు చేసుకుంటామని భక్తులు చెప్పినా వినకుండా అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరిపించారు స్వామీజీ. దాంతో ఆయన జ్వరం మరీ పెరిగిపోయింది. అందువల్ల ఆ మర్నాడు ఉదయమే విమానంలో బయలుదేరి బెంగుళూరు వచ్చేశారు స్వామీజీ.
స్వామీజీకి ఇంత అనారోగ్యంగా ఉందని బాధపడి తను కూడా స్వామీజీతో పాటు వచ్చింది బాలగారు. 12వ తారీఖున బెంగుళూరులో స్వామీజీ జ్వరం మరింత పెరిగింది. ఆ జ్వరంతోనే ఆ మర్నాడు మైసూరు వచ్చేశారు స్వామీజీ. ఆశ్రమం చేరేసరికి జ్వరం 104 డిగ్రీలు దాటిపోవటమే కాక స్వామీజీకి సంధివాగుడు కూడా మొదలైంది. వైద్య భక్తురాలు కాంతా జాదవ్ గారు స్వామీజీకి వైద్యం చేస్తున్నది. ఏమీ గుణం రావటం లేదు. స్వామీజీ పరిస్థితి ప్రమాదంలోకి వెళుతోంది. ఇంతలో భాగవత్ గారికి కబురు వెళ్ళింది. ఆయన పరుగు పరుగున వచ్చాడు. ఆయన వస్తూనే ఏదో జపం ప్రారంభించాడు. ఒక పావుగంట అయింది. అప్పటికి సాయంత్రం 3:30 అయింది. స్వామీజీ హాయిగా లేచి కూర్చున్నారు. ఆయనలో ఎక్కడా జ్వరం లక్షణాలే లేవు. పరిశీలించి చూసిన వైద్య దంపతులు ఈ హఠాత్ పరిణామం ఏమిటో అర్థం కాక తల్లకిందులవుతున్నారు. బాలా, మీ తమ్ముడి కుడికాలు కుడి చెయ్యి కదలటం మొదలెట్టాయి. కావాలంటే ఫోన్ చేసి కనుక్కోవచ్చు అన్నారు ఎంతో ఉల్లాసంగా స్వామీజీ. అది సత్యమే అని తరువాత తెలిసింది. ఇలా 13వ తారీఖున అంతా తగ్గిపోయిన స్వామీజీకి 14వ తారీఖున మళ్లీ ఉన్నట్టుండి 105 డిగ్రీల జ్వరం వచ్చింది. ఊపిరి అందటం లేదు. డాక్టర్ కాంతా జాదవ్ గారు వచ్చి స్వామీజీ వ్యాధి శ్వాసకోశాలకు సంబంధించిన వ్యాధి అని నిర్ణయించింది. మళ్లీ భాగవత్ గారు వచ్చాడు. జపం చేస్తున్నాడు. స్వామీజీ పరిస్థితి విషమిస్తోందని గ్రహించిన డాక్టర్ కాంతా జాదవ్ గారు ఏదో ఇంజెక్షన్ ఇద్దామని సిరంజిలోకి మందు తీసుకుని ఇక పొడవబోతూ ఉండగా చర్రున లేచి కూర్చున్నారు స్వామీజీ. ఇదేదైనా సంధి లక్షణమా అని అనుమానిస్తూ ఉండగా స్వామీజీ పద్మాసనం వేసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఆయన ముఖం తీవ్రంగా ఉంది. కొద్ది నిమిషాల్లోనే ఆయన ఒళ్లంతా చెమటలు కారిపోసాగింది. ఇటు భాగవత్ గారు కూడా ధ్యానంలోనే ఉన్నాడు. స్వామీజీకి చెమటలు పట్టి జ్వరం దిగిపోతున్న కొద్దీ భాగవత్ గారికి జ్వరం పెరిగిపోతోంది. కొద్దిసేపట్లో ముందు భాగవత్ గారికి కాసిని పాలివ్వండి, ఆయన సంగతి సరిగా చూడండి అంటూ కళ్ళు తెరిచారు స్వామీజీ. 105 డిగ్రీల ఫారెన్హైట్ పైగా వేడి పెరిగిపోయి ఇంకా జపం చేస్తున్న భాగవత్ గారికి వైద్యం చేసే ప్రయత్నంలో ఒక పావుగంట గడిచిందేమో. ఇంతలో ఇందాకటి వ్యాధి స్వామీజీకి అందుకుంది. ఆయన ఆయాసం ఎగరుప్పులతో విలవిలలాడిపోతున్నారు. వైద్యులకి ఏం చెయ్యాలో తోచటం లేదు. ఏమీ చెయ్యలేక బాధపడిపోతున్న వైద్యుల వంక జాలిగా చూసి అంత బాధలోనూ మాట పెగల్చుకుంటూ ఇలా చెప్పసాగారు స్వామీజీ. నేను బాధపడుతూ ఉంటే మీకు కష్టంగా ఉంటుంది. నాకు తెలుసు. నేను వాసునొక్కడినే కాదు, ఇంకా చాలామందిని రక్షిస్తున్నాను. అనుభవించందే కర్మ పోదు. రక్షించాలనుకుంటే వాళ్ల కర్మ నేను అనుభవించవలసిందే. తప్పదు. ఆ కర్మ మీకిలా రోగంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో ఈ శరీరం మీది. దానికి తోచిన వైద్యాలు మీరు చేసుకోండి. అది ఒక రకమైన సద్గురు సేవే, మీకు ఉపయోగిస్తుంది. నా అనుభవం మాత్రం నాదే. వైద్యురాలైన కాంతా జాదవ్ గారు రాత్రింబవళ్లు స్వామీజీ దగ్గరే కూర్చుని వైద్యం చేసింది. తరువాత కొద్ది రోజులకు స్వామీజీకి స్వస్థత చిక్కింది. 35వ అధ్యాయం సమాప్తం. జయ గురుదత్త.